బట్టి అనారోగ్య పరిస్థితులను బట్టి మరి కూర్చున్నా సరే మీరు ఆరాధించాలి ప్రభువును. మీ హృదయాంతరంగాల్లో నుండి దేవుని స్తుతించాలి. ఆత్మతో, సత్యముతో, ఆశతో, ఆసక్తితో ఈ సమయంలో ప్రభువును మనందరం ఆరాధిస్తూ ఆయన నామాన్ని ఘనపరుద్దాం. మన రెండు చేతులు పైకెత్తుదామా? చిన్నలేమి, పెద్దలేమి, యవనస్తులేమి అందరూ కూడా కళ్ళు మూసుకోండి. ఎవరు ఇటు అటు చూడొద్దు, ఎవరు తిరగొద్దు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉంటుండగా, ఆయన మన మధ్యలోనికి వస్తూ ఉండగా, మనల్ని దర్శిస్తుండగా, మన హృదయాల్లో నివసించాలని, మనల్ని బలపరచాలని, ఆత్మీయంగా బలపరచాలని, ఆరోగ్యంతో మనల్ని నింపాలని, సమాధానంతో మనల్ని నింపాలని, తన ఆత్మ చేత మనల్ని నడిపించాలని, మన హృదయాలను మండించాలని, దేవుని కొరకు రోషమ కలిగిన వారంగా మనం పరిగెత్తేలాగా మనలో ఉన్న చల్లారిపోయిన స్థితిని మండించాలని, ఇదిగో మన పక్షముగా పరిశుద్ధాత్మ దేవుడు విజ్ఞాపన చేయటానికి, మూలుగులతో ప్రార్థించటానికి, ప్రభువును స్తుతించటానికి, మనల్ని అన్ని రీతులుగా దేవునిలో నిలబెట్టడానికి, మనలో ఉన్న చింతలు, మనలో ఉన్న విచారములు, మనలో ఉన్న దుఃఖములు, మనలో ఉన్న బాధలన్నీ తొలగించి, మన హృదయంలో సంతోషమును, సమాధానమును కలిగించి, మనము పరిశుద్ధాత్మ దేవుడు కూడా కలిసి, ఇరువురము కలిసి దేవుణ్ణి ఆరాధించటానికి, యేసయ్యను మహిమపరచటానికి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలోనికి వస్తుండగా, మన హృదయాల్లోనికి వస్తుండగా, మన పక్షముగా ఉంటుండగా ప్రతి ఒక్కరు కూడా రెండు చేతులు పైకెద్దామా? అందరూ యవనస్తులు కూడా ఎవరు కళ్ళు తెరిచి చూడదు. అందరూ రెండు చేతులు పైకెద్దామా? అందరూ నోరు తెరిచి యేసయ్యకి స్తోత్రం చెప్పండి. అందరూ యేసయ్యకి స్తోత్రం చెప్పాలి బిగ్గరగా. ముందు వాళ్ళు యేసయ్యా మీకు వందనాలు చెప్పాలి. చేతులు ఎత్తవల్ల ఇంకా కొంతమంది చేతులు ఎత్తవల్ల పరిశుద్ధుడా మీకు వందనాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా చేతిని నేను ఎంతైతేనో చూడండి, అలాగే మీరు కూడా మీ చేతులు పైకెత్తాలి. అందరూ మీ చేతులు కనపడాలి పైకి. అందరూ కూడా అటు ఇటు చేతులు ఊపుదామా? అందరం చేతులు అటు ఇటు ఊపుతూ, అందరం చేతులు అటు ఇటు ఊపుతూ సంతోషంగా, ఆనందంగా ప్రభువుని ఆరాధిద్దాం, ప్రభువుని ఆరాధిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకే వందనాలు. బిగ్గరగా ఒకసారి చప్పట్లు కొడదాం. అందరం కూడా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. కొట్టాలి గట్టిగా. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. పాడుతూ ప్రభువుని ఆరాధిద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో ఆత్మతో, సత్యముతో దేవాది దేవుణ్ణి ఆరాధించినట్లుగా నోరు తెరుద్దాం, నోరు తెరుద్దాం. గుండె లోతుల్లో దేవునిపై దాచి ఉంచిన ప్రేమంతటిని ఆరాధన ద్వారముగా వెళ్ళగలిగినట్లుగా ప్రతి ఒక్కరు కూడా నోరులను బిగబట్టకుండా, ప్రతి ఒక్కరు కూడా మౌనంగా దయచేసి అలా ఉండిపోకుండా నోరు తెరుద్దాం. కృతజ్ఞతార్పణలను, స్తుతి నైవేద్యములు, శుభ ఫలమును దేవాది దేవునికి మనందరం కూడా అర్పిద్దాం. నోరు తెరుద్దామా? నోరు తెరుద్దామా? నోరు తెరుద్దామా? స్తుతి యాగాన్ని చేద్దామా? స్తోత్రాలు, 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 స్తోత్రాలు. చక్కని పాటను పాడుతుండగా ప్రతి ఒక్కరు కూడా అనుభవపూర్వకంగా ఈ పాటను కలిసి పాడుతూ, చప్పట్లు కొడుతూ, వాయిద్యాలు వాయిస్తూ, ఉత్సాహధ్వనులతో, జయధ్వనులతో, ఆర్భాటముతో, గాన ప్రతిగానములతో పరిశుద్ధ సంఘముగా గణప కమ్మల పునాదులు అదిరే ఒక శక్తివంతమైన ఆరాధనను మనందరం కూడా చేద్దామా? నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా, నీ మందిరాన, నీ సన్నిధాన, నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా, నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా, నీ మందిరాన, నీ సన్నిధాన, నీ ఆత్మతో నన్ను మళ్ళీ పాడదామా?
నీ సేవలను నువ్వు అనుకో, నిత్యము నీవే నన్ను నడిపించేసయ్యా అని ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి అనుభవిస్తూ ఈ పాటలు పాడతాం, అనుభవం ఈ పాటలు పాడతాం. తమ్ముళ్ళు ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆరాధించడానికి సమయం వేసుకుని దయచేసి అవును మౌనంగా ఉండొద్దు, దయచేసి అవును నోరు వినబట్టొద్దు, నోరు తెరుస్తాం, నోరు తెరుస్తాం. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరచి ఈ మాటను అనుభవిస్తూ చెప్పండి, నాతో మాట్లాడమయ్యా, నన్ను దర్శించుమయ్యా అని. దయచేసి ఎవరు కూడా నోరులు బిగబట్టి కాసేపు మౌనంగా ఉంటే సరిపోద్ది అన్న ఆలోచనతో ఎవరు ఉండొద్దు. నోరులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా, మాట్లాడగలిగిన ప్రతి ఒక్కరు కూడా, దేవుడు సృజించిన ఈ సృష్టిలో ఏ పక్షికో, ఏ చేపకో, ఏ జంతువుకో, ఇక దేనికో మాట్లాడే ఈ భాగ్యాన్ని ఇవ్వలేదు దేవుడు. మాట్లాడే ఈ గొప్ప ధన్యతను నీకు నాకు ఇచ్చాడు. చాలామంది మాటల్ని, అనవసరమైన మాటలు మాట్లాడడానికి, బూతులు మాట్లాడడానికి, అబద్ధాలు మాట్లాడడానికి, ఇంక వేరే 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 ఎన్నో విషయాలు ఉపయోగిస్తూ ఉన్నారు. కానీ మనమైతే దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి గణపరచడానికి, దేవుణ్ణి కీర్తించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, ఆయన ప్రేమించి మనకిచ్చిన ఈ ధన్యత, ఈ ఆధిక్యత, ఈ మాట్లాడగలిగిన సామర్థ్యాన్ని ఉపయోగిద్దాం. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి బిగ్గరగా ఒకసారి, ఏ వాయిద్యం కూడా లేకుండా సంఘం అంతా కూడా కలిసి ఒకసారిగా ఈ పాటను పాడాలని మీకు ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఒకసారి పాట మనందరం కూడా నాతో మాట్లాడుమయ్యా పాడదాం. నాతో మాట్లాడుమయ్యా బిగ్గరగా. నన్ను దర్శించుమయ్యా, నీ మందిరాన నోరు తెరుద్దాం, నీ సన్నిధాన నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా, నాతో మాట్లాడు. మళ్ళీ పాడదాం మనందరం కలిసి. నన్ను దర్శించుమయ్యా,
స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, గొప్ప దేవుడా, శక్తిమంతుడా, మహిమ కలిగిన తండ్రి, మారని మార్పు లేని వాడా, నిన్న నేడు నిరంతరమును ఏకరీతిగా ఉన్న మా యేసయ్య మీకే వందనాలు. మా కొండ, మా కోట, మా ఆశ్రయం, మన దుర్గమా, మా తీస్పదమా మీకే వందనాలు. మేము నమ్ముకుని ఉన్న మా గొప్ప దేవుడా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అద్వితీయుడా, సమానుడా, ఆదిను అంతమైన దేవుడా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలుస్తున్నాము. అల్ఫామేగా ఉన్నవాడా మీకే వందనాలు. ఆమేన్ అనువాడా మీకే వందనాలు. అగ్ని జ్వాలల వంటి నేత్రములు గలవాడా మీకే వందనాలు. అపరించి వంటి పాదపద్మములు కలిగిన గొప్ప దేవుడా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఆకాశము మీ సింహాసనముగాను, భూమి మీ పాదపీఠముగాను కలిగిన గొప్ప దేవుడా మీకే వందనాలు యేసయ్య. ఈ పునరుద్ధాన దినమందు అయ్యా నీ మందిరంలో చేరి అయ్యా మీ నామమును స్తుతించుటకు, మీ నామమును గణపరచుటకు, అయ్యా మీ నామమును హెచ్చించుటకు, ఈ దీనులకు, అల్పులకు, అయోగ్యులకు అయ్యా మీరు ఇచ్చినట్టు ధన్యతను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఎందరో మాకంటే పేరు కలిగిన వారు అయ్యా, ఐశ్వర్యవంతులు, ధనము గణము కలిగి ఉన్నవారు అయ్యా, ఎందరో ఈ సమయాన్ని చూడలేక, ఎందరో ఈ తరుణాన్ని చూడలేక ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినప్పటికీ అయ్యా ఈ దీనులను, అల్పులను, అయోగ్యులను ఇంకా నువ్వు కాపాడుతూ, ప్రేమిస్తూ, భద్రపరుస్తూ అయ్యా నీ సన్నిధానంలో సజీవ లెక్కలో వచ్చిన సజీవుడమైన దేవుడా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. సజీవమైన కార్యాలు చేయవాడా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఉదయకాల సమయంలో పాటల ద్వారా, స్తుతుల ద్వారా అయ్యా కేవలం మీరు మాత్రమే మహిమ పొందినందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. దయతో మీరు మమ్మల్ని జ్ఞాపకము చేసుకోమని అడుగుచున్నాము. నీ వాక్యము మమ్మల్ని బ్రతికిస్తుంది అయ్యా, మా బాధలను మాకు నెమ్మదిని కలుగ చేస్తుంది అయ్యా. ఉదయకాల సమయంలో ఏ బిడ్డ ఏ స్థితిలో నీ సన్నిధానానికి వచ్చి ఉన్నారో, ఏ పరిస్థితుల్లో నీ సన్నిధానానికి వచ్చి ఉన్నారో అయ్యా నువ్వు సమస్తమును ఎరిగి ఉన్న దేవుడు యేసయ్యా. ఎందుకంటే మనుషుల పై రూపాలు చూస్తారేమో కానీ అయ్యా నువ్వు హృదయ రహస్యాలు ఎరిగిన గొప్ప దేవుడు యేసయ్యా. అంతరంగాలు ఎరిగిన గొప్ప దేవుడు యేసయ్యా. ప్రతి ఒక్క బిడ్డతో కూడా మీరు మాట్లాడమని అడుగుచున్నాను. ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరు దర్శించమని అడుగుచున్నాను యేసయ్యా. నీ వాక్కుతో మా అందరితో కూడా మరి మాట్లాడమని వేడుకొచ్చున్నాను యేసయ్యా. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఆదరణ కలిగించే మాటలతో అయ్యా, ధైర్యపరిచే మాటలతో, తెప్పరిల చేసే మాటలతో, ఆత్మ జీవితాన్ని బలపరిచే మాటలతో ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరు మాట్లాడి సంధించి బలపరిచి నీ సన్నిధానంలో ముందుకు నడిపించమని వేడుకుంటున్నాను యేసయ్యా. జరుగుతున్న ప్రతి కార్యక్రమం మీకు హస్తాలు కప్పు చెప్తూ ఉన్నాను. నీ దాసుడు బలహీనుడు గనుక నీ సిలువ చాటును మరుగుపరిచి బలమైన ఘనమైన వర్తమానాన్ని మీరు మాకు అందచేయమని వేడుకుంటున్నామయ్యా. జరుగుతున్న ప్రతి కార్యక్రమం మీకు హస్తాలు కప్పు చెప్తూ ఉన్నాము. నీ పరిశుద్ధమైన శరీరంలోను, రక్తంలోను మేమందరం కూడా పాల్పంపులు పొందుతూ ఉంటుండగా యోగ్యమైన రీతిలో పాల్పంపులు పొందే కృపను, అర్హతను అయ్యా మీరు మాకు దయచేయమని వేడుకుంటున్నాను. కొడి చేరవచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు. రావాల్సిన ప్రియులు అనేక మంది ఉంటుండగా ప్రతి ఒక్క బిడ్డను కూడా నీ సన్నిధానికి అయ్యా సమయానుకూలంగా మీరు నడిపించమని వేడుకుంటున్నాను. ఈ ప్రాంగణము చుట్టూ మీ శేఖర మేఘంని మీరు ఆవరింప చేయమని అడుగుచున్నానయ్యా. ఆరాధన చేస్తూ ఉండగా అయ్యా ప్రతి ఒక్క బిడ్డని మీరు తాకుతున్నందుకు మీకు వందనాలు. ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శిస్తున్నందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఇక ముందు జరగబోయే ప్రతి కార్యక్రమంలో అయ్యా మీ సన్నిధిని ఇక్కడ ఉంచమని వేడుకుంటూ మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ యేసు వారి అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరమ